తినడానికి లేకపోయినా దాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఇంతకీ నేను చెప్తున్న డ్రైవర్ సంబంధం నీకు నచ్చిందా? నచ్చితే ఓకే అను. ఈ మ్యాటర్ని నీ పెద్ద కూతురికి షేర్ చేయి. షేరింగ్ వరకు ఎందుకత్తయ్యా? నా చెవిలో పడింది కదా. వినేసావా? ఇప్పుడే జీడిపప్పు వేయించి నా చేతిలో పెట్టింది. కృతజ్ఞతగా మీ చెల్లెలకో మంచి సంబంధం ఉంది అని చెప్తున్నాను. ఆ అబ్బాయి కారు డ్రైవర్ అనేసరికి మీ అమ్మ ఆలోచిస్తుంది. నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించు. కట్నం గిట్నం ఇవ్వకుండా పెళ్లి ఖర్చు లేకుండా పెళ్లి జరిగిపోతుంది. మంచిదే అత్తయ్య, మా మంచి కోసమే మీరు చెప్తున్నారు. కాకపోతే మా అమ్మకు కొడుకులు లేరు. కొడుకైనా అల్లుడైనా సత్తెగారే కదా. మీ అబ్బాయికి ఒకసారి ఈ సంబంధం గురించి చెప్పండి. ఓసి గడుగ్గాయ్, ఎటొచ్చి నన్ను పడనివ్వడం లేదు కదే. ఆయన ఓకే అంటే ఇమీడియట్గా చేసేద్దాం. మీరు ఇంత పెద్ద మనసుతో ఆలోచిస్తారని నేను అస్సలు అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. పదమ్మా. ఈ అన్నపూర్ణని మంజుని మానసికంగా దెబ్బ కొట్టాలని చూస్తే అది సత్యాన్ని అడ్డు పెట్టుకుంది. ఇప్పుడు ఈ సలహా ఇచ్చిన రాజేశ్వరి గారికి నేనేం సమాధానం చెప్పాలి? ఛాన్స్ ఉన్నప్పుడే ఇంకో ఛాన్స్ తీసుకోవాలి. మనం చేయవలసింది చెయ్యలేదని యముడు తన పని తను మానుకుంటాడా? మాటేసి మరీ కాటేస్తాడు. ప్రాణం లేచిపోతుంది, శవం నేల మీద పడుతుంది. ఈ మంజు విషయంలో మనమ్మ కూడా అంతే. యమధర్మరాణిని. ముందైతే రాజేశ్వరి గారికి ఫోన్ చేద్దాం. చెప్పు మణమ్మా. అది ఏమైంది? ఆ మంజు చెల్లెలికి కారు డ్రైవర్ సంబంధం గురించి చెప్పావా? వీణ్ణి తట్టుకోలేకపోయిందా? అదేమీ లేదు రాజేశ్వరి గారు. మనొకటి తెలిస్తే ఆ పైవాడు ఇంకోటి తెలిసినట్టు జరిగింది. నేను చెప్పిన మాటల మీద వీళ్ళకి నమ్మకం కలగడం లేదు. ప్రపంచంలో అతి ఖరీదైనది నమ్మకం. ఆ నమ్మకాన్ని నువ్వు అమ్మలా చెప్పి నమ్మించాలి. నమ్మించకపోతే నీది నటన అనుకుంటారు. ఆ మంజు చాలా తెలివైంది కదా. నా కొడుకు దగ్గర నన్ను ఇరికించేసేలా ఉంది. అదెళ్ళి సత్య ముందు ఇలాంటి సంబంధం చూశాను అని చెప్తే వాడు ఫీల్ అయిపోతాడు. నా కొడుకు ఈ సంబంధం గురించి సమాధానం చెప్పు అని అడిగితే నా గొంతులో వెలక్కై పడినంత పనయింది. అసలు ఈ విషయాన్ని సత్యకి చెప్పమంటుందని నేను అస్సలు అనుకోలేదు. అనవసరంగా కెలుక్కున్నాను. నువ్వలా ఫీల్ అవ్వకు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఇంకా లైఫ్లో థ్రిల్లే ఉంటుంది. అనుకూల పరిస్థితుల్లో ఎవ్వరైనా ఒడ్డుకు చేరతారు. అదే తుఫానొచ్చి గాలి దుమారంలో కూడా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడంలోనే విజయం లభించేది. ఆ మంజు ఇప్పుడు గెలిచానన్న కాన్ఫిడెన్స్లో ఉండొచ్చు. దాన్ని ఓడిస్తాననే ధైర్యంతో నువ్వుండు. ఏం చెయ్యాలో నేను చెప్తాను. ఇంకా చాలు రాజేశ్వరి గారు, మిగతాదంతా నేను చూసుకుంటాను.